నమస్తే అండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్గా ఇవ్వడానికి గోధుమ పిండితో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా వాము, ఉప్పు, నువ్వులు, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఇప్పుడు చపాతీ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని పల్చటి చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు షాక్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ చపాతీని మంచిగా రోల్ చేసుకుంటూ ఈ సైడ్కి ఆ సైడ్కి ఒత్తేసుకొని ఇప్పుడు మధ్యలో మనం కట్ చేసుకున్నాం కదా, వాటి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి తీసేసుకున్నామంటే ఒక ఆక్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవడమే. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి చాలా బాగుంటుంది.